నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, నిన్న ఖమ్మం సభలో మాట్లాడుకుంటూ కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు కదా. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం ఎప్పుడు తెలంగాణకు జల జీవనాధారం. కూలిపైనే వాళ్ళ మెదళ్ళు తప్ప ఇంకొకటి ఏం లేదు. అలాగే ఇప్పుడు ఈ పంపోజ్ ఆన్ చేస్తే మనకు భద్రాద్రి రామాలయం కానీ దాని పక్కన ఉన్నటువంటి 40 గ్రామాలు కూలిపోతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. పోలవరం తోటి కూలిపోతాయా, పోలవరం తోటి కొట్టుకపోతాయా, లేకపోతే మన కాళేశ్వరం తోటి కొట్టుకపోతాయా అనేసి ముందుగానే తెలుసుకోవాలి. బ్యారేజ్కి డ్యామ్కు తేడా ఏందో కూడా తెలుసుకోవాలి. బేసిన్లకు బేసిక్స్కు తేడా తెలియని వాళ్ళకు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మెదడుకు ఎక్కదనేది అర్థమైపోతుంది. కాళేశ్వరంలో తెలంగాణకు పంటలు పండినాయి. కాళేశ్వరం తోటి ఎప్పుడు కూడా చెర్లు, చెలకలు, వాగులు, వంకలు పొంగి పొరలేనాయి నీళ్లతోటి. రేపు రాబోయేది కరువు కాలము. జరంతా సోయి పెట్టుకొని సోయి తప్పకుండా కన్నేపల్లి పంపులను ఆన్ చేసి అన్నారం సుందిల్లా నుంచెల్లి మిడుమానేరు, ఎల్ఎండి, అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల రేపు హైదరాబాద్కు తాగునీళ్లను ఇయ్యి. అర్ధగంట సేపు మోటారు ఆన్ చేస్తే 15 నిమిషాలు కూడా వస్తలేదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయినాయి. జర తొయ్యి తెచ్చుకో, ఈ తిట్ల పురాణాన్ని బంద్ చేయి. 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చు. రేపు అధికారంలోకి నేనే వస్తా అనేసి ఏదో పగటి కలలు అంటానవట. నీ పాలన చూసిన తర్వాత, నీ దరిద్రాన్ని చూసిన తర్వాత, నీ బూతులను చూసిన తర్వాత ఎవరు కూడా నీకు ఓటేయరు. కొడంగల్లా కూడా నువ్వు రేపు గెలవవు అని చెప్తున్నా. అలాగే మనం మాట్లాడితే ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కదా. ఈటల రాజేందర్కి అవగాహన ఉంది, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు కదా. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సోయున్నోడు, నీళ్ళ విలువ తెలిసినోడు. కాబట్టి మా జమ్మికుంట, కమలాపూర్ ప్రజలు కాళేశ్వరం కట్టినప్పుడు నీళ్ళ కోసం ఏ విధంగా తన్లాడినమో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కాళేశ్వరం గొప్పతనం గురించి. ఎడ్డి సన్నాస్కి ఏం తెలుసు? పాలమూరు బిడ్డని అంటాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడవ పెట్టిండు. ఎస్ఎల్బీసీలకు వేయండు. 9 మంది కార్మికులు సచ్చినా కూడా ఇప్పటి వరకు శవాలు తీయలేదు. ఇంకో దగ్గర ఇంకోటి చేస్తా అని చెప్పి ఏది చేయడు. ఆయనతోటి బూదు కాలది, పీరి లేవది. రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అధికారంలోకి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేస్తూ అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలాగే మాట్లాడుతూ కూడా ఏమనంటే మనకు ఈ సభలకు రమ్మని చెప్పేసి అని మాట్లాడతారు కదా. అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. బ్రో, మీరు అందరు చూస్తున్నారు కదా, అసెంబ్లీలో మాట్లాడితే హరీష్ అన్న గారికి, రామన్న గారికి, జగదీష్ అన్న గారికి, గంగుల కమలాకర్ అన్న గారికి వీళ్ళెవరికన్నా మైకులు ఇస్తున్నారా? కట్ చేస్తున్నారు కదా. అసెంబ్లీకి వచ్చి ఏం ఫాయిదా చెప్పండి? మాట్లాడితే మైకులు కట్ చేస్తారు. ప్రజలలోకి వచ్చి మాట్లాడదామంటే పోలీసులను పెట్టి, బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మేము ఏ విధంగా కొట్లాడాలో ప్రజాక్షేత్రంలో అదే విధంగా కొట్లాడుతున్నాం. మా రామన్న గారు లగచెర్ల నుంచి మొదలు పెడితే హిల్ టు పాలసీ వరకు అడుగడుగున అడ్డుకుంటున్నాడు. ఎవరైతే భూములు గుంజుకోవడాన్ని అడ్డుకుంటున్నారు, రైతులు మోసం చేయడాన్ని అడ్డుకుంటున్నారు, రైతులకి ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ఏదైతే మొండి చేయి చూపిస్తున్నారో వాటన్నిటి మీద యుద్ధం చేస్తున్నాడు. అన్న చెప్పండి అన్న, నేను ఖమ్మం సభలో మాట్లాడుతూ మన కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. అరే భారీ బహిరంగ సభ అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడము, పట్టాలు కొట్టుకోవడమే తప్ప అక్కడ భారీ బహిరంగ సభలో జనాలే లేరు. కిటకిటలు ఆడుతున్నా అన్నారు. ఓవర్ కూర్చోడానికి జాగా లేదని చెప్పినారు. భారీ బహిరంగ సభ అనే ముందు అక్కడ సభలో ఎంతమంది ఉన్నారు? ఖమ్మం జిల్లాకి ఎన్నిసార్లు పోతారు అంటే, మొన్న కేటీఆర్ గారు మొన్న పోయినారు కాబట్టి 3 మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి గారు కానీ, ఒకటే ఖమ్మం జిల్లా నుంచి, ఒకటే డిస్టిక్ నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఒక్క మంత్రి ఒక డిస్టిక్ ఉంటేనే మీరు ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఇదే ఖమ్మం జిల్లా నుంచి మరి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉంటే మీరు ఏం చేశారు? అక్కడ మీరు చేసిన ఒక డెవలప్మెంట్ ఏంటి? అక్కడ జనాలు కోరుకున్నారు. మొన్న రీసెంట్గా మీరు వానలు పడ్డప్పుడు 6 నెలల కింద మొత్తం అక్కడ ఒక మంత్రి కూడా రాలేదు. ఇప్పుడు ఈ సభలు పెట్టుకొని మేము సాధించేసినాము, మేము చేసేసినాము, 2.5 ఏళ్లలో మేము సాధించేసినాం అంటున్నాం. అక్కడ జనాలు, అక్కడ ఉన్న వాళ్ళ పబ్లిక్ని ఒక్కసారి అడగండి. ఏమని అంటే మాత్రము మేము కాళేశ్వరం విశేషం, కాళేశ్వరం కూలిపోయింది కాదు. కాళేశ్వరం అనేది ఒక్కటే కాదు, చాలా బ్యారేజీలు ఉన్నాయి. మీరు అక్కడ చేసినది అసలు ఏం చేశారు? మీరు ఇన్నేళ్లలో మీరేం చేశారు? ఉన్నది కాపాడలేకపోతున్నారు. మళ్ళీ ఏమనంటే సవాల్ చేస్తాడు. 1-1-7 ముఖ్యమంత్రి గారు 117 స్థానాలు 1-1-1-7 లాగా ఏదో నారాయణ చైతన్య యాడ్స్ లెక్క 1-1-7 అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో, అంటే ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారో అనేది మీరు డిసైడ్ చేయరండి. ఎలక్షన్ కమిషన్ అనేది డిసైడ్ చేస్తుంది.
28లో 2028లోన 2029లోన అనేది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది తప్ప విషయంలో రెండు మాటలు మాట్లాడండి కదా నేనేమో వీళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారని చెప్పేసి ఆయనే అంటుండు. మళ్ళీ ఆయన మాట్లాడుతూ కూడా నేనే 2029 ఎలక్షన్లు జరుగుతాయి నేనే మళ్ళీ అధికారం వస్తాను మాట్లాడుతున్నాడు కదా. అదే అన్న, ఆయన రామం ఒక నిమిషం రామా ఉంటాడు, మళ్ళీ ఇంకో నిమిషంలో రేమో అయిపోతాడు. రామా రేమో అపరిచితుడు ఆయన. ఇప్పుడే ఈయన అనలేదంటాడు, అవును నేనే అన్నా అంటాడు. ఆ సినిమాలో అపరిచితుడు పార్ట్ 2 తీస్తే కనుక ముఖ్యమంత్రి గారినే పెట్టాలండి. అప్పుడేనే అంటాడు నేనే గెలుస్తారా మొత్తం వచ్చే దాంట్లో 117 స్థానాలు. అంటే ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యం డిసైడ్ చేస్తుంది. ప్రజలు ఓట్లు వేస్తే ఎవరైనా ఎమ్మెల్యే అవుతాడు. హీరో అవ్వాలన్నా సరే, జీరో అవ్వాలన్నా సరే ప్రజలే డిసైడ్ చేస్తారు. మీరే 117 స్థానాలు మీరు వస్తేనే మీరు డిసైడ్ అయితే ఎలక్షన్ కూడా ఎప్పుడు డేట్ పెట్టాలో డిసెంబర్లో కాదంట, మేలు ఎప్పుడు పెడతాంటే ఎలక్షన్ కమిషన్ ఈయనకు చెప్పేసారు, ఎప్పుడని చెప్పేసారు. అది కూడా మీరే డిసైడ్ చేసి చెప్తే మరి సామాన్య ప్రజలు ఏం చేయాలి? ఓట్లు వేసిన మీరు చేసిన మంచి, మీరు ముఖ్యంగా ఫస్ట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతమందికి వెళ్ళాయి? తులం బంగారం మీరు ఎంతమందికి ఇచ్చిర్రు? మీరు ఎంతమందికి స్కూటీలు ఇచ్చిర్రు, ట్యాబులు ఇచ్చిర్రు? మీరు 4000 పెన్షన్లు ఎక్కడ? 2500 పెన్షన్లు ఎక్కడ? నిరుద్యోగ వృత్తి ఎక్కడ? మొన్న జరిగిన సంఘటనలో దిల్సుఖ్ నగర్ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ వాళ్ళు చేస్తుంటే మీరు ఎంట్రీని పోసుకొని తాగి చనిపోయినా సరే మాకు ఏమీ లేదని అలా మాట్లాడతారా? అప్పుడేమో అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లికి వచ్చి మమ్మల్ని ఓట్లు వేయండి, మీకున్న వాళ్ళు ఏంటో మీ ఉద్యోగాలకు మేము గ్యారంటీ అని చెప్పి అంటున్నారు. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో అశోక్ నగర్లో కానీ చిక్కడపల్లిలో కానీ అక్కడికి వచ్చి రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీకు 2.5 సంవత్సరాలు అవుతుంది, 3 ఏళ్ళు కంప్లీట్ కావస్తుంది. మరి మీ కడుపు ఘోష కనపడట్లేదా? వాళ్ళ బాధ మీకు వినపడట్లేదా? మళ్ళీ ఉల్టా పైకెళ్ళి మాటలు మేము ఇస్తేనే మీరు వద్దంటున్నారు, ఇంత పెద్ద రాష్ట్రంలో మేము ఇస్తున్నాము, మీరు ఏం చేసుకున్నా మీరు విషం దాగి చనిపోయినా కూడా సంబంధం లేదు అంటే ప్రజలు చూసుకునే ఊకోరు. మీకు ఇచ్చిన టైం అనేది అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరికీ ఇక్కడే హైదరాబాద్లోనే కాదు మొత్తం డిస్టిక్లలో సారే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే కావాలని చెప్పి అందరూ గలం వినిపిస్తున్నారు. ఇప్పటికైనా మీ అవాకులు చవాకులు బంద్ చేసుకొని మీరు ఇచ్చిన హామీలు కరెక్ట్గా చేసుకోండి. ఇంకొక మాట చెప్తున్నానన్న, ఇన్నేళ్ళు అయినా మన రాష్ట్రానికి పట్ల ఒక హోంమంత్రి లేడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఒక లా మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ ఆయన్ని, ఎడ్యుకేషన్ మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడ చూసినా శానిటేషన్ చెత్త ఎత్తేవాడు లేడు, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఎక్కడైనా అంటే అన్నీ కడతా ఉల్టా. అది కాకుండా హైడ్రా ఈయనకి ఎక్కడ యాంటీ ఉంటే అక్కడ హైడ్రా. సో ఇప్పటికైనా ఈ అక్రమాన్ని కూల్చివేతలు మానుకొని మీకున్న ముఖ్యమంత్రి పదవి కాపాడుకొని ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను.